వెల్కమ్ టు టీ న్యూస్. నేను స్వేచ్ఛ. అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. కేసీఆర్ పేరును బదనాం చేయడానికే కరెంటుపై కుట్రలు. ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు పూర్తి పారదర్శకమన్న జగదీష్ రెడ్డి. చీకట్లో ఉండి రోతరాతలు రాయించడం ఎందుకు? కోదండరాంకు లెక్కలు తెలియవా అంటూ జగదీష్ ఫైర్. నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్పీ రాజ్ భవన్ ముట్టడి. పరీక్ష రద్దు చేయాలని విద్యార్థి నాయకుల డిమాండ్. ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించింది చంద్రబాబు. మంత్రి శ్రీధర్ బాబు అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్న దేవి ప్రసాద్. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వానలు. దేశంలోని 40 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు. పేల్చేస్తామంటూ దుండగుల మెయిల్స్. భద్రత కట్టుదిట్టం. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి ప్రశ్న దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అందులో భాగంగానే విచారణకు ఆదేశించిందన్నారు. నిజాయితీగా విచారణ జరిగితే తమ ప్రభుత్వం చేసిన కృషి ప్రజలందరికీ తెలుస్తోందనే భావించామని చెప్పారు. అయితే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన కమిషన్కు విచారణ చేసే నైతికత లేదని కేసీఆర్ చెప్పారన్నారు. గత ప్రభుత్వం పైన నిందలు వేయడానికి, కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్న మంచి పేరును చెడగొట్టాలని, కేసీఆర్ గారి పైన బురద జల్లాలని ఒక స్వార్థ ప్రయోజనంతో విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి, విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి, విద్యుత్తు ట్రాన్స్మిషన్కి సంబంధించి ఏవో అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఏదో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు ఎల్నస్మార్ట్ గారికి కమిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వస్తే కరెంటే రాదు, మొత్తమే చీకట్లు అవుతాయి, ఉన్న వ్యవసాయాలు మొత్తం వదిలిపెట్టి మీరు బతుకుదేరు పోవాల్సి వస్తుంది, పరిశ్రమలు మూతపడతాయి, ఉన్న పనులు పోతాయి, మీరు దేశాలకు పోవాల్సి వస్తుంది, అడక తినాల్సి వస్తుంది, ఆకలి చావులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ఆనాడు మనం ఏదైతే భయపెట్టించిందో తెలంగాణ వ్యతిరేకులు, సమైక్యవాదులు, అవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒక 6 నెలల్లోనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించి 6 నెలల్లోనే రైతాంగానికి వరుసగా 7 గంటల విద్యుత్తునిచ్చి ఎవరు ఊహించిన అద్భుతమైన విజయాన్ని సాధించిన కేసీఆర్ గారి మీద ఈ రంగంలోనే కేసీఆర్ ఏదో తప్పు చేసిండు అని చెప్పి ప్రజలలో ఒక అనుమానాలు సృష్టించాలన్న ఒక కుటిల యత్నంతో చేసిన చర్య ఇది వాస్తవానికి. అయినా మేము స్వాగతించినాం. ఈ జడ్జి గారే ఒప్పుకోకూడదు వాస్తవానికి కమిషన్ను. అయినా సరే వారు ఎందుకు ఒప్పుకున్నారో మరి కానివ్వండి, ఏమైతుంది అని చెప్పి మేమందరం కూడా భావించినాం. మేమేదో కోర్టుకు వెళ్ళి వీళ్ళని ఆపని చెప్పలేం. మేము కేసీఆర్ గారు మంచి హృదయంతో ఆలోచన చేసింది. ఎవరుంటే ఏముంది, నిజాలే చెప్పాలి కదా, వాస్తవాలు బయటకు వస్తే మనకు కూడా సంతోషమే కదా అన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి పైన వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరి ఈ విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతో వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. అబద్ధాన్ని నిజమని నమ్మించేలా కాంగ్రెస్ సర్కార్ అన్ని ప్రధాన పత్రికల్లో విషపురాతలు రాయించిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో తెలంగాణకు 6,000 కోట్ల నష్టం కాదు, లాభం జరిగిందని స్పష్టం చేశారు. ఒప్పందం చేసుకోకపోతే 17,000 కోట్ల నష్టం జరిగేదన్నారు. బుధాలను ఎట్లాగూ కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. అందులో రాసిన రోతరాతలు ఏంది? 6,000 కోట్ల నష్టం. ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండ్రు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు దుర్వినియోగం ఎట్లయితే ఏంది అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా, ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిండ్రు? ఛత్తీస్గఢ్ ఇస్తానన్న రోజుకు 1000 మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు 500 మెగావాట్లు, 700 మెగావాట్లు, 300 మెగావాట్లే ఇచ్చింది. ఆ ఇస్తానన్న రోజునాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే ₹3.90
మీరు బయట 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొన్నదానికి వ్యత్యాసం 3 రూపాయలు ఉంది కాబట్టి అది నష్టమైంది అని మాట్లాడింది. ఓకే, మీ మాట ప్రకారమే. ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు, ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా అని మాట్లాడుతున్నారు. మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే, ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు. నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకు అట్లా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకట్లనే ఉండేది కదా. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రలో కలిపే కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును ఎవరు చెరిపేయలేరని తేల్చి చెప్పారు. అయితే కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణలో అనుభవిస్తున్న పదవులన్నీ కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించడంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ తీసుకుపోయి సమైక్యాంధ్రని కలిపితే బాగుండేది ఉండే. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ అస్తిత్వమే లేకుండా చేస్తాం, కేసీఆర్ జాడలు లేకుండా చేస్తాం. ఏం చేయాలి? కేసీఆర్ అస్తిత్వమే లేకుండా కేసీఆర్ పేరు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణను మళ్ళీ సమైక్యాంధ్రలో కలపాలి. ఇది ఒకటే కదా కేసీఆర్ పేరు లేకుండా చేయగలిగింది. తెలంగాణ ఉన్నంత కాలం శాశ్వతంగా ఈ భూమి మీద కేసీఆర్ పేరు ఉండి తీరాల్సిందే. కట్టిన కలెక్టరేట్లను కూలగొడుతున్నాం, తెచ్చిన మిషన్ భగీరథం లేకుండా చేస్తున్నాం, కట్టిన ప్రాజెక్టులను మొత్తం కూలగొడుతున్నాం, కేసీఆర్ వేసిన రోడ్లను దోవేస్తున్నాం, కేసీఆర్ పెట్టిన మెడికల్ కాలేజీ రద్దు చేసి మొత్తం బిల్డింగ్లు కూలగొడుతున్నాం. కేసీఆర్ పేరు లేకుండా చేయలేరు కదా. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవులు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు అనంటేనే అందులో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉంటుంది. ఇది వీళ్ళ దుగ్ధ. భారతదేశంలో అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఏది అనగానే తెలంగాణ రాయాలి చచ్చుకుంటా. అంటే కేసీఆర్ నాయకత్వంలో ఈ విజయం సాధించబడింది. తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న, మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న, దాంతోపాటు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాయాలి. ఎవరి పేరు రాస్తావు? కేసీఆర్ పేరు కాకపోతే. ఇప్పటికి కూడా అక్కడ సార్ ఆర్తన్ కాటన్ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఎందుకు? ఎవడు కట్టిండంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు కట్టిన రాసుకుంటాడా? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు రాసుకుంటారా? ఆర్ట్స్ కాలేజ్ ఎవరు కట్టినరు అంటే ఎవరి పేరు రాస్తారు? చెప్పేస్తారా నిజం పేరు? ఏది చెరపలేమని తెలిసినా కేసీఆర్ గారికి ఏదో మసిపోయాలని ఒక చిల్లర ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రోతరాతలను రాయిస్తున్నారు. పత్రికల్లో విషపు రాతలు రాయిస్తున్న నేతలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదా అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిలదీశారు. ఓవైపు కమిషన్ విచారణ జరుపుతుంటే తప్పుడు కథనాలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ప్రతి అక్షరం అబద్ధమేనని జగదీష్ రెడ్డి నిరాధార వార్తలు రాసిన వారికి కమిషన్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరే ప్రెస్ మీట్ చెప్పలేదు. మీ ముఖ్యమంత్రి, మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ఇంకో మంత్రి ఎందుకు చెప్పలే? దయచేసి నేను ఆ రాష్ట్ర మిత్రుని కూడా అడుగుతున్నా, ఏం ఆధారాలతో రాసిండ్రు? ఎవరు బాధ్యులను రాసిండ్రు? ఒక దిక్కు కమిషన్ విచారణ జరుగుతుంది, లేదా కమిషన్ అన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఇవి ఏ ఆధారాలతో ఇవి రాసిండ్రు మీరు చెప్పండి అని. దొంగ లెక్క సాటంగా వచ్చింది చేసిపోవాలి చీకట్లో ముసుగులు వేసుకొని. నువ్వు రాయించిన రాతే నిజమైతే ఎందుకు బాజాబ్తా మాట్లాడి రాయించి చెప్పలేదు? అందులో అక్షరం అబద్ధమే ఉంది. ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వచ్చిన వార్త విద్యుత్ పైన అక్షరం అబద్ధమే, అక్షరం చీకటి కోణమే. బహిరంగంగా మాట్లాడే దమ్ము లేదు. ఏం జరిగింది మరి? 6,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ రమణ సింగ్ గారికి ఇచ్చిండా? అలా తిరిగి రమణ సింగ్ గారు కేసీఆర్ గారు పంపిండా? ఆయన కొన్ని ఉంచుకొని పాపం మధ్యలో దత్తాత్రేయ గారిని కూడా పిలిచిండు రమణ సింగ్ గారు. అయ్యాల వారికి కూడా ఏమైనా పంపిండ్రా? అవి ఇప్పటికి కూడా కంటిన్యూగా చెల్లిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమైనా తింటుండా? దాంట్లో తెలంగాణ ప్రజల రూపాయిని అక్కడికి పంపించి వస్తే మాకు వచ్చే లాభం ఏంది? దీనికి ఒక అబద్ధాన్ని సృష్టించి ఏదో జరిగిపోయింది చెప్పాలి. ఎగిరెగిరి మాట్లాడుతున్న బండి సంజయ్ రమణ సింగ్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పాలి. ఏది లేదు, ఎక్కడ ఒక అక్షరం వాస్తవం లేదు. ఆ కమిషన్ తేల్చేది అంతకన్నా లేదు. కేసీఆర్ ఉన్నట్టు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటుపై మాట్లాడుతున్న నేతలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నల్గొండ తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పాలన కొనసాగిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో నాగార్జున సాగర్ నీటిలో తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడని నేతలు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టిరు ప్రాజెక్టు? నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని ఎవడన్నా వ్యతిరేకిస్తే చెప్పుతో కొడతాం వాడిని, ఎవడైనా సరే వాడు. ఎందుకు? నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా? నల్గొండలో పెడితే ఇక్కడ రాయలసీమలో పెట్టినట్టు
ఆంధ్రాలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషం కక్కుతున్నారు? కోదండరామ్ నల్గొండ జిల్లా కనబడతలేదా? తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఎక్కువ కొట్లాడింది మేము నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఉద్యమకారుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. నల్గొండలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడం తప్పని మాట్లాడుతారు ఒక్కొక్క విధవ. గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా. మాకాడ ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు. ఆనాడు అంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగార్జున సాగర్ నీళ్ళ విషయంలో నష్టం జరిగిన అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఈ సన్యాసులు. ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగిండ్రు సీట్ల కొరకు, బీఫామ్ల కొరకు, ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఒకరికోడు వెన్నుపోటు పడుచుకుంటారు. మళ్ళీ ఇవాళ అదే పద్ధతుల్లో ఉంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్ట్ పెట్టడం అనేది మా హక్కు తప్పకుండా. ఎక్కడనో 600, 700, 800 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పెడుతుంటే ఆనాడు మీ ఆంధ్ర భాషల దగ్గర నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు ఇవాళ నల్గొండ జిల్లా తెలంగాణలో లేనట్టు, అక్కడ పెట్టడం ఏదో తప్పన్నట్టు మాట్లాడుతున్న సమాధానం చెప్పాలి వీళ్ళు. దీనికి ఎవడో నల్గొండలు పెట్టడానికి వ్యతిరేకించి వాడు ఎవడైనా సమాధానం చెప్పాలి. సింగరేణి బొగ్గునులు మనందరి హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. ఇవాళ నల్గొండను మామినగరం వేరు చేసి మాట్లాడతారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మొత్తం మీరు 60 ఏళ్ళు నాశనం చేసిపోయిన నల్గొండ జిల్లా ఇవాళ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది ఆర్థికంగా. 2 లక్షల మందిని చంపేసిపోయారు దుర్మార్గంగా ఫ్లోరోసిస్ వ్యాధిని మాకు అంటగట్టి. ఇవాళ పోగొట్టుకున్నాం. కేసీఆర్ నాయకత్వంలో 6 ఏళ్లలోనే ఫ్లోరిన్ మహమ్మారిని మాయం చేసినాం. ఇంటింటికి నీళ్ళు ఇచ్చి భగీరథ తెచ్చి అదొక నల్గొండ జిల్లాకే పరిమితం చేయలే, మొత్తం తెలంగాణకి ఇచ్చిండు కేసీఆర్. ఇంత స్పష్టంగా కనబడుతుంటే పరిపాలనలో పారదర్శకత, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం ఒకే పద్ధతిలో అభివృద్ధి జరగాలని చెప్పి తాపత్రయపడి పనిచేసిన కేసీఆర్ పైన ఒక చిల్లర ఆరోపణలు చేస్తూ మసిపూస్తూ మారేడుకాయ చేస్తామనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు జీవో 46ను వెంటనే రద్దు చేయాలన్నారు. విద్యార్థుల పక్షాన సీఎస్ను కలవడానికి వస్తే అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. జీవో 46 పై తక్షణమే చర్యలు తీసుకోకుంటే బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు రాకేష్ రెడ్డి. ఎన్నికల వాహనాల్లాగా, మైకుల్లాగా ఈ జీవో 46 బాధితుల్ని వాడుకొని అటు పక్కన పడేసి ఈరోజు వాళ్ళకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళని ఎట్లా కలవనియడం లేదు. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా బీఆర్ఎస్ తరఫున ఈ సీఎస్ గారిని కలిసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి వాళ్ళ గోడు వినిపిద్దామని చెప్పి, వాళ్ళకు వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి గత 10 రోజులుగా మా పార్టీ ఆఫీస్ నుండి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్నిసార్లు అఫీషియల్ గా లెటర్ పెట్టినా కూడా కనీసం స్పందించలేదు. ఎందుకు ప్రభుత్వానికి జీవో 46 బాధితుల మీద ఇంత వివక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీది ప్రజాపాలన కదా, ప్రజా సమస్యల మీద మీకు దృష్టి ఉంది కదా, ప్రజల మీద ప్రేమ ఉంది కదా. మరి ఆ ప్రజాపాలనలో ఈ జీవో 46 బాధితులు లేరా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఎమ్మెల్యేలను కలిసేటప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు, మంత్రులను కలిసేటప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా కూడా కనీసం కనికరం లేదు. మమ్మల్ని మీరే ఆదుకోవాలి, మా పక్షాన మీరు గలమెత్తాలి, గొంతెత్తాలి, గర్జించాలి, ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్తే వాళ్ళ పక్షాన మేము వినతి పత్రం ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఈరోజు దున్నపోతు మీద వానబడ్డట్టు వివరాలు చేస్తా ఉంది. సిగ్గుండాలే కొంచెమన్నా. మీరు వాళ్ళను ఎన్నికల ప్రచార సామాగ్రిలా వాడుకొని వదిలేస్తారా? వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళని పట్టించుకుంటూ లేరనుకుంటున్నారా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీది ప్రజాపాలన కదా,
మీది ప్రజాపాలన కదా, ముఖ్యమంత్రి గారు కూడా కొట్లాడి ప్రభుత్వంలోకి వచ్చింది కదా. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము, మీది ప్రజాపాలన కాబట్టి ఆ ప్రజాభవన్కు ఈ జియో 46 బాధితులను పిలవాలి. మీ చేత్తోని వాళ్ళకి అన్నం వడ్డించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేదు మేము న్యాయం చేయము, మేము మొండిగా వ్యవహరిస్తాము, సంకలు గుద్దుకొని ఓడెక్కినాం కదా ఇక బోడమల్లన్నా అని మేము అన్నట్టయితే, కానీ తప్పకుండా జనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన గలమెత్తి పోరాటం చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. మా పార్టీ నాయకులు చెప్పిండ్రు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని బీఆర్ఎస్పీ నాయకులు గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి నాయకులు ప్రయత్నించారు. నీట్ పరీక్ష అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే సీఎం స్పందించకపోతే ఆయన కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. నీటి విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే స్పందించాలని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ వల్ల బీహార్లో, గుజరాత్లో చాలా మంది నీట్ పేపర్ అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 లక్షల నుంచి మొదలుకుంటే దాదాపు 40 లక్షల వరకు పేపర్ అమ్ముకునే చరిత్ర ఇవాళ అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ నీట్ రద్దు అని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అత్యధికంగా 8,500 పైచీలకి ఇవాళ సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చాలా ఎక్కువ సీట్లు పెరగడం వల్ల ఇవాళ నీట్లో దాదాపు 1,250 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత తతంగం జరిగినా, నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగిందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాశారు. నీటి వల్ల తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలుగులో ఒక 1,500 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి నీటి రద్దు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర పరిధిలోనే ఎంసెట్ దానే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలి తప్ప ఈ రకంగా నీటిలో భర్తీ చేస్తే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ సీట్ల రద్దు కోసం, నీటి కోసం రద్దు కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం విడుదల చేసిన నీటి జూన్ 18వ తారీఖు విడుదల చేస్తామని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. ఇవాళ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ రోడ్ ఇవ్వడం, ముందస్తు ఇవ్వడం అనేది ఈ దేశంలో ఫస్ట్ టైం. ఏ నోటిఫికేషన్ కూడా రిజల్ట్ మాత్రం ముందేరు. ఏదైనా పోస్ట్ పోన్ జరిగిన సందర్భాలు తప్ప ప్రీపోన్ జరిగిన సందర్భాలు లేదు. ఎందుకంటే ఈ రకంగా మెడికల్లో మాఫియా జరిగింది, సీట్లను అమ్ముకున్నారు. కాబట్టి ఇవాళ కావాలని చెప్పి ఇవాళ ఎంపీ రిజల్ట్ రోజుల్లో దీని రిజల్ట్ ఇవ్వడం వల్ల, నీటి రిజల్ట్ ఇవ్వడం వల్ల అలా అవినీతి దాగున్నది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకుంటానికి ఢిల్లీకి రాష్ట్రపతి దగ్గరికి డెలిగేషన్ తీసుకెళ్లి రద్దు కోసం పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ నీట్ పరీక్షపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ సుమారు 2,000 మంది విద్యార్థులతో స్టూడెంట్ మార్చ్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ చేపట్టారు. నీట్ పరీక్ష రద్దు, నీట్ పరీక్షలో జరిగిన తప్పిదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయడంతో పాటు ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్యురాలిని ఓ విద్యుత్ అధికారి వేధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరెంటు పోయిందని పోస్ట్ పెట్టిన పాపానికి ఇంటికొచ్చి మరీ అధికారి ఆ పోస్ట్ను డిలీట్ చేయమని వేధించాడని ఓ మహిళ పేర్కొంది. ఎల్బీ నగర్లో నివసించే కృతిక అనే అమ్మాయి తరచుగా పవర్ కట్స్ పై ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చింది. అనంతరం ఆమె ఇంటికొచ్చిన లైన్ మెన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు. మా ప్రెషర్ మాకుంటే మీరేంటి ఈ ట్వీట్లు అంటూ దురుసుగా బదిలిచ్చాడు. దాంతో కృతిక వెంటనే విద్యుత్ అధికారులకు కాల్ చేసి ఇలా బెదిరించే వాళ్లను నా ఇంటికి పంపొద్దని చివాట్లు పెట్టింది. మాకు పై నుండి తీవ్రమైన ఒత్తిడి ఉందని, సరఫరాకు ఆటంకాలు వస్తే కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి, కానీ ఇలా ఆన్లైన్ ట్వీట్స్ చేయొద్దని ఆమెకి అధికారి విన్నవించుకున్నాడని మరో నెటిజన్ ఈ సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది. ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజలకు కరెంట్ ఇవ్వకపోగా కంప్లైంట్ ఇచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడడం దారుణమని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యురాలిని ఓ విద్యుత్ అధికారి వేధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరెంటు పోయిందని పోస్ట్ పెట్టిన పాపానికి ఇంటికొచ్చి మరీ అధికారి ఆ పోస్ట్ను డిలీట్ చేయమని వేధించాడని ఆ మహిళ పేర్కొంది. ఎల్బీ నగర్లో నివసించే కృతిక అనే అమ్మాయి తరచుగా పవర్ కట్స్ పై ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చింది. అనంతరం ఆమె ఇంటికొచ్చిన లైన్మెన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు. మా ప్రెజర్ మాకుంటే మీరేంటి ఈ ట్వీట్లు అంటూ దురుసుగా బదిలిచ్చాడు. దాంతో కృతిక వెంటనే విద్యుత్ అధికారులకు కాల్ చేసి ఇలా బెదిరించే వాళ్లను నా ఇంటికి పంపొద్దని చివాట్లు పెట్టింది. మాకు నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, సరఫరాకు ఆటంకాలు వస్తే కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి, కానీ ఇలా ఆన్లైన్ ట్వీట్స్ చేయొద్దని ఆమెకు అధికారి విన్నవించుకున్నాడని మరో నెటిజన్ ఈ సంఘటన వెలుగులోకి తెచ్చింది. ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజలకు కరెంట్ ఇవ్వకపోగా కంప్లైంట్ ఇచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడడం దారుణమని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.